అందరికీ A to Z వీడియోస్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే చాలామంది ఇంట్లోకి రూఫింగ్ షీట్స్ అంటే ఇనప రేకుల షెడ్లు వేయించుకోవడం జరుగుతుంది. సో అందులో వేయించుకునే వాళ్ళకి ఆ క్వాలిటీ తెలీదు, వేసే వాళ్ళకి క్వాలిటీ తెలిసినా కానీ అందులో 100కి 10-15% ప్రజలే వర్కర్స్ చెప్తారు ఈ క్వాలిటీ మంచిది, ఈ క్వాలిటీ చెడ్డది, కరెక్ట్ కాదు అనేసి. సో అందులో మిగతా 70-80% కూడా 70-80% కూడా నిజం చెప్పరు. ఎందుకంటే చేయించుకునే పని చేయించుకునే ఓనర్లు వాళ్ళ పిసినిగొడతనం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని బట్టి క్వాలిటీ అనేది ఎవరు చెప్పకపోవడంతో ఏ మెటీరియల్ వేసుకోవాలో, ఏ మెటీరియల్ ఎంత క్వాలిటీ ఉంటుందో, ఎన్ని రోజులు వస్తుందో, ఎంతకాలం వస్తుందో అనేది తెలియదు. సో వీళ్ళైతే చెప్పరు, వీళ్ళలో కొంతమంది చెప్పరు ఈ వర్క్ చేసేవాళ్ళు. కాబట్టి నేనేమంటున్నానంటే, నేను ఎక్కడ చేసినా జెన్యున్గా వర్క్ చేస్తాను. నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది. ఏమండి, చాలామంది అంటే మ్యాక్సిమం 10-15% ప్రజలు అంతే, వర్కర్స్ అంతే చేసేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ చేయించుకునే ఓనర్లో పిసిని కొడతాను అత్యాసను బట్టి వీళ్ళు కూడా ఏ ఎండగా గొడిగేసుకుంటా పని చేస్తారు. సో నేనైతే అలా కాదు, నేను ఒకటే చెప్తాను, ఒక్క రోజు లేట్ అయినా కానీ మంచి మెటీరియల్ తీసుకోండి అనేసి. సో ఈ ఇనప రేకులు షెడ్లు అనేది వేయించుకునేటప్పుడు రేకులు కూడా 2-3 రకాలు ఉన్నాయి. అందులో ఎలాగైతే వేయించుకోవట్లేదు, ఒరిజినల్ కొంతమంది చెప్తులేదు ఇది ఒరిజినల్ రేకు, ఇది సెకండ్ క్వాలిటీ రేక్ అని. సో అలాగే నేనేమంటున్నానంటే, ఈ రేకుల విషయంలోనే కాదు, స్క్రూల విషయంలో కూడా డూప్లికేట్ స్క్రూలు కూడా మార్కెట్లో చాలా వస్తున్నాయి మనకి. చూడొచ్చు, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇదొక రకం అండి. సో ఇలా 4-5 రకాలు, నేనంటే 2-3 రకాలు తీసాను. తర్వాత ఈ స్క్రూలు కొన్నాళ్ళకి ఏమవుతున్నాయంటే, ఈ ఒరిజినల్ స్క్రూ కాక ఇలా చూసారా మీరు, ఏమవుతుందండి, ఇది రస్ట్ పట్టేస్తుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ తుప్పు పట్టేస్తుంది. సో ఇది కూడా అంతే, చూసారా, ఇవి కూడా అంతే, మీరు చూడొచ్చు తుప్పు ఎలా పడుతుంది అనేది. ఇదిగో, కాబట్టి ఆ స్క్రూలు పక్కన పెట్టండి, నేను ఎప్పుడూ ఒకటే చెప్తున్నాను, నెంబర్ 1 స్క్రూలు. ఏమండి, అలాగే ఇక్కడ వీటి మీద కొంచెం బెస్ట్ స్క్రూలు ఇవి, మీరు చూడొచ్చు, పెయింటింగ్ వేసినవి. మీరు చూసారు కదా, స్క్రూలు పెయింటింగ్ వేసినవి. వాటి మీద కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇవి మీరు చూడొచ్చు, ఇది రస్ట్ అనేది తొందరగా పట్టదు, ఎక్కువ కాలం అంతాయి. సో అలాగే వాటి మీద కంటే ఇంకా బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపించున్నానండి. లీకేజ్ అనేది కూడా ఎక్కువ ఉండదు, బెస్ట్ పెర్ఫార్మెన్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ చూసారు కదా, అది ఇక్కడ చూసారు కదా ఎంత వెడల్పు ఉందండి. ఇది ₹10 వీళ్ళంత వెడల్పు ఉంది. అంటే దీనికి మెటీరియల్ కూడా చాలా హార్డ్ కాకుండా, అలాగే స్మూత్ కాకుండా మీడియం ఉంది. అంటే మనకు చాలా ఎక్సలెంట్గా లీకింగ్ కానీ మన్నిక కానీ ఎక్కువ కాలం మన్నుద్ది అనమాట. సో ఇది ఇంకా బెల్ట్ వచ్చేది అనమాట ఇది. సో ఇది కూడా బాగానే కాస్తుంది పెర్ఫార్మెన్స్. అంటే ఇది తుప్పు పట్టదు, ఏదో కొద్ది గొప్ప లీకేజ్ అనేది జరగకుండా ఉండదు, ఎక్కడ ఇక్కడ ఉంటుంది. కానీ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయడం వల్ల లీకేజ్ రాకుండా ఉంటుంది కూడా. ఇది వేసే వాళ్ళలో కూడా ఉంటుంది, అది స్క్రూ వేయడం వాళ్ళలో కూడా ఉంటుంది, ఎలా లీకేజ్ అయిపోవడం అనేది కూడా. అండ్ లీకేజ్ అవ్వకుండా వేయాలన్నా
లీకేజ్ అవ్వకుండా వేయాలన్నా ఆ వేసే వాళ్ళలో పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది అది. ఇదైతే ఇది కూడా సేమ్ అంతే అండి. కాకపోతే ఇది కళ్ళు మూసుకుని చేయొచ్చు, ఇది కాస్ట్ ఎక్కువ. ఇది ఎవరి దగ్గర దొరకవండి, ఇది బయట లోకల్ ఎక్కడ కూడా దొరకవు. మీరు చూడొచ్చు, ఇది ఎవరినో వేస్తే చూడండి కావాలని, ఎవరు వేయరు. అది నాలాంటి వాడు వేస్తాడండి, ఎందుకంటే నేను జెన్యున్గా చేస్తాను ఏదైనా సరే. కానీ అదేమో రేట్ ఎక్కువ, లేకపోతే వేరే వేరే అనుకుంటారు వీళ్ళు. నేను ఎవరినో మోసం చేయను, కరెక్ట్గా చేస్తాను. కొంతమంది అనుకుంటారండి, అందరూ చాలా మంది నమ్మారు, నా చేత వర్క్ చేయించుకుంటారు చాలా మంది. ఏమంటే నాలాంటి వాళ్ళు చేద్దాను. నేను ఏమంటున్నానంటే వేయండి, వర్క్ చేసేవాళ్ళు కూడా ఒరిజినల్ స్టెప్స్ తీసుకోండి. సెకండ్ క్వాలిటీ వద్దు, ముందుగానే చెప్పండి ఓనర్లకి, ఒరిజినల్ ఇలా ఉంటుంది, సెకండ్ క్వాలిటీ ఇలా ఉంటుంది, మీకు కావాలితే ఒరిజినల్ ఏమంటే వేద్దారు అని చెప్పండి. ఏమంటే కాబట్టి నేను చెప్తున్నాను, దయచేసి సెకండ్ క్వాలిటీ ఎక్కడ ఒరిజినల్ దొరకకపోతే తప్పదేమో, కానీ ఒరిజినల్ దొరికినప్పుడు ఖచ్చితంగా వీటిని మీరు యూజ్ చేయండి. అవి దొరకకపోతే నాకు సాధారణంగా నాకు తెలిసి ఇవి ఎక్కడ దొరకవండి, నాకు తెలిసి దొరకవు. సో ఇవి కూడా బయట దొరకవు, నన్ను అడిగితే ఇవి కూడా బయట దొరకవు. సో ఎక్కడైతే దొరికితే అక్కడే తీసుకోండి. అడ్రస్ అయితే నేను చెప్పను, అది నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అది. ఏమండి కాబట్టి మీరు ఇనప రేకుల్లో 3-4 రేకులు 4 క్వాలిటీలు ఉన్నాయి, అందులో నెంబర్ 1 క్వాలిటీ తీసుకుంటే ఒక రోజు లేట్ అయినా కానీ, ₹1 ఎక్కువైనా కానీ. ఏమండి సరే అండి, ఉంటాను. మరొక వీడియోతో మళ్ళీ 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 మనం కలుసుకుందాం. ఏంటంటే ప్రతిదీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, చేయించుకునే వాళ్ళకి ఎవరికి ఉపయోగపడితే వాళ్ళు చేయించుకోండి. ఏమండి బాయ్.